దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడు అయిన గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో బలపరిచి, ప్రభా, గత వారంలో ఉన్నటువంటి వారు ఈ వారంలో లేరు ప్రభా. అయినను మీరు మమ్మల్ని బ్రతికించి నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, నేను గణపరచడానికి, నేను ప్రభా కొనియాడటానికి మీరు ఇచ్చిన సందర్భాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమం యూట్యూబ్ దగ్గర అనేకులను ప్రేరేపించి ప్రభా నీ ఆరాధనలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు శిరస్సు వహించి నడిపించి నీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని పాటలు పాడుచుండగా మీ బిడ్డల స్వరాలు ముట్టి అనేకుల పైన ప్రభా నీ ప్రసన్నత ఉండునట్లు బిడ్డలు పాడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ దాసుని మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్పుచు యేసయ్య నామమున వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో యవన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు పాట పాడి దేవుని స్తుతించుచు ఆరాధిస్తారు. దేవుని నామకు మహిమ కలుగును గాక. దేవుడు గతము నెలలన్నీ చక్కగా మనల్ని నడిపించినందుకు మనము ఒక పాటలు పాడి ఆయన చేసిన మేళ్ళన్నీ తలచి ఆయన ఆరాధించాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనము. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనము. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి వెలుగునిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి వెలుగునిచ్చినావు. నీ కృపలు నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడనిచ్చినావు. నీ కృపలు నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడనిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనము. నా ప్రాణమా, నా యంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా, నా యంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములను నేనిని నీవు మరువకుమా. యేసయ్య
ఆరాధనకి రెండవ పాటగా వందనం యేసయ్య నీవు చేసిన మేలకు అన్ని తలంచి మేము ఆరాధిస్తున్నాం ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుచుదాం. నీవు చూపిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ వాటి వాడనైన నిన్ను నన్నెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనైన నన్ను నన్నెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావయ్యా బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు దేవుని పరిశుద్ధములకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మహాగణుడా యేసయ్య, ఇంతవరకు పాటల ద్వారా నీ నామము గణపరచబడింది, నీ నామము హెచ్చింపబడినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, వాక్యాన్ని విత్తుచుండగా నీ దాసుని మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సాయం చేయండి. యేసయ్య నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమున మనకిచ్చినటువంటి వాక్య భాగము రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తులైన పౌలు రోమీలకు ఇలా రాస్తూ ఉన్నాడు. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము అంటాడు. దేని బిడ్డారా, రాత్రి చాలా గడిచి అని స్టార్ట్ చేశాడు.
రాత్రి అంటే చీకటికి సాదృశ్యం. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. అపోస్తలుడైన పౌలు ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు నీవు చీకటిలో జీవించావు, పాపములో జీవించావు, అంధకారములో ఉన్నావు. మరి ఈ చీకటి, ఈ పాపము, వీటన్నిటినీ విసర్జించి, దేవుని బిడ్డలారా, ఈ పాపాన్ని, ఈ చీకటిని, పాపము చీకటి సాదృశ్యం గనుక అనేకులను పట్టి పీడిస్తుంది గనుక, అనేకులను ఆకట్టుకుంటుంది గనుక మనమేమి చెయ్యాలి? మరి పాపమునకు సరైనటువంటి సహవాసం కలిగిన ఓడేంటంటే అంధకారము. ఈ అంధకార క్రియలు విసర్జించి అన్నాడు. దేవుని బిడ్డలారా, పాపము అనేకులకు సమీపంగానున్నది. ఇంతకుముందు నువ్వు ఒకవేళ పాపంతో జీవించి ఉండొచ్చు, ఒకవేళ అంధకారంలో ఉండొచ్చు, చీకటి అనేటువంటి అనుభవంలో నీవు ఉండొచ్చు. అందుకని ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇది మరి పైన చదవబడినటువంటి వాక్యానికి బాంధవ్యం కలిగినటువంటిది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నదని గనుక మనం అంధకార క్రియలు విసర్జించి అన్నాడు. అయితే ఈ రాత్రి అనున్నది చీకటి, చీకటి అనున్నది పాపానికి సాదృశ్యమని 1వ దశలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేయబడి ఉన్నది. ఏమి వస్తున్నాడంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని చెప్పటానికి వస్తున్నాడు. అంటే పాప సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని విడిచిపెట్టండి, చీకటి అనేటువంటి అంధకారమును విడిచిపెట్టండి. ఎందుకనగా పాపమునకొచ్చు జీతము మరణమే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా లోకము పాపముతో నిండి ఉన్నది, లోకము శాపముతో నిండి ఉన్నది, లోకము అంధకారముతో నిండి ఉన్నది అని ఎరిగినటువంటి వాడై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకములో ఉండేటువంటి ప్రజలను వెలుగు సంబంధులుగా మార్చటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన సింహాసనాన్ని విడిచి వచ్చి, నేను లోకమునకు వెలుగు అన్నాడు. అక్కడుండే ప్రజలను చూసి ఏమన్నాడు? మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, అంతకుముందు ప్రపంచమంతా మరి ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి పాపము ప్రవేశించినప్పుడు ఆ శపించబడినటువంటి భూమిలో జీవించుచున్న ప్రతి ఒక్కరు పాపే అని తెలియబడుచున్నది. కాబట్టి ఆ మాట పౌలు అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి,
యేసు ప్రభు కూడా అదే అనుకున్నాడు. పూర్వమందు చీకటి అయి ఉంటిరి, మిమ్మల్ని వెలిగించటానికి నేను వచ్చాను, కాబట్టి నేను లోకానికి వెలుగు అన్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, మనము అంధకార క్రియలు విసర్జించి, దేవుని బిడ్డలారా, అంధకార క్రియలు విసర్జించి, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనములో అంటాడు, దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. అంధకార క్రియలు విసర్జించి అంటే అంధకార క్రియలు అంటే ఏంటి, దానిని ఎందుకు విసర్జించాలి? అంధకార క్రియలు అంటే దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యము అంటే దుష్టుడు, దుష్ట ఆలోచన కలిగిన వాడు. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. వెలుగనగా ప్రభు అయినటువంటి క్రీస్తు, వెలుగనగా ఆయన యొక్క రక్షణ మార్గము. దుష్కార్యము చేసేటువంటి వాడు వెలుగు అనేటువంటి యేసును అంగీకరించడు, ఆయన మార్గములను అంగీకరించడు. కాబట్టి అంధకార క్రియలు అంటే దుష్కార్యము చేయు ప్రతివాడు అంధక్రియలలో ఉన్నాడు, అంధకార క్రియలలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంధకార క్రియలు విసర్జించమన్నాడు. ఎందుకు? ఒక వ్యక్తి వెలుగు సంబంధులుగా మార్చబడాలి అంటే ఆ వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా అంధకార క్రియలు విసర్జించాలి. మనలో చీకటి ఉన్నప్పుడు, మనలో పాపం ఉన్నప్పుడు, మనలో అంధకారం ఉన్నప్పుడు, మనలో శాపం ఉన్నప్పుడు వెలుగైనటువంటి క్రీస్తు మన యొక్క హృదయంలో ప్రవేశించనేరడు. అయితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి, పాపము, శాపము, వీటన్నిటిని మనము విడిచిపెట్టినట్లయితే క్రీస్తు యొక్క వెలుగు మనలో ఎల్లప్పుడూ వెలుగుచూ ఉంటుంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఇంకొక వచనాన్ని తీసుకుందాం. అంధకార క్రియలు అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. అంటే ఫలము లేనటువంటి క్రియ, ఫలితము లేనటువంటి క్రియ, లబ్ధి లేనటువంటి క్రియ, ఎవరికి ఉపయోగపడనటువంటి క్రియ. చక్కని మాట. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జన్మిస్తున్నాడంటే మనుషులకు దేవునికి ఇద్దరికీ ఉపయోగపడాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండాలి. సమాజానికి మంచి చేయాలి. సమాజంలో వారి యొక్క కొరతలు తీర్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు ఆ వ్యక్తి ఎందుకు పనికిరానటువంటి శాపంలో ఉంటాడని దైవ గ్రంథం తెలియజేస్తుంది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. అలాగూ పాలివారై ఉంటే
దేవుని యొక్క వెలుగు వారిలో ప్రవేశించదు. దేవుని బిడ్డలారా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని దైవ గ్రంథం చెప్తా ఉంది. యేసయ్యలో జీవమున్నదని ఒక వ్యక్తి గ్రహించగలిగే స్వభావము అతనిలోనికి రావాలి అంటే అతను శాపము, పాపము, అంధకారము అనేటువంటి అంధత్వాన్ని తీసివేసుకున్నప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులో జీవమున్నదని గ్రహించగలుగుతాడు. ఆ జీవము ఆ యొక్క వ్యక్తికి వెలుగుగా ఉండును. అప్పుడు ఆ వ్యక్తి వెలుగు సంబంధుగా మార్చబడతాడు. అనేకమైనటువంటి ప్రజలు అంధకారంలో ఉన్నటువంటి వారిని వెలుగు సంబంధులుగా మార్చగలడు. ఒక అంధుడు ఇంకొక అంధునికి త్రోవ చూపించలేడు. దృష్టి కలిగిన వాడు అంధునికి మార్గమును చూపించగలడు. ఆత్మ సంబంధమైన అంధత్వం కలిగిన వాడు ఆత్మ సంబంధమైనటువంటి అంధునికి సరైన మార్గాన్ని చూపలేడు. ఎందుకనగా అతడు ఆత్మ సంబంధమైన అంధుడు గనుక. ఆత్మ సంబంధమైన అంధత్వం ఏంటంటే నిష్ఫలమైనటువంటి క్రియలులో పాలివారుగా ఉంటే అది అంధకారం. శరీర క్రియలను విసర్జించాలి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడనందున వాడు వెలుగునొద్దకు రాడు. తన క్రియలు దుష్క్రియలుగా కడమడునట్లు ఉన్నాయి గనక వాడు వెలుగునొద్దకు రాడు. దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని దగ్గరకు రాకుండా పోవటానికి కారణాలు, ఆయన మందిరానికి రాకుండా పోవటానికి కారణాలు. యేసయ్య ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. అంటే వారి భారాన్ని వారు మోసుకుంటున్నారు, కానీ ఆ భారాన్ని, ఆ పాప భారాన్ని, ఆ చీకటి సంబంధమైన అంధకారమును తీసివేయగలిగినటువంటి అధికారము కలిగిన దేవుడని గ్రహించలేనటువంటి వారై ఉన్నారు గనుక, వాటిని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు గనుక అనేకులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అయితే పౌలు చెప్తున్నాడు, ఖచ్చితంగా అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి. ఏంటండి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు? ఇంకొక మాట ఉంది, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:6-7లో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. ఏంటండి అంధకార సంబంధమైన క్రియలు? వ్యర్థమైన మాటలు, మోసపరచేటువంటి మాటలు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదన్నా చెప్పాలనుకుంటే ఒకే మాట చెప్పేయండి, సిస్టర్ రండి ప్రార్థన చేసుకుందాం, ఒట్టి మాటలు ఎందుకు, దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం అని చెప్తే ఇంకా ఆ వ్యక్తి అక్కడ ఉండడు, ఇంక లేనిపోని మాటలు చెప్పరు. ఒక వ్యక్తి దేవుణ్ణి ధరించుకున్నాను అని చెప్పే వ్యక్తి
దేవుని గ్రంథాన్ని పట్టుకొని వచ్చేటువంటి వ్యక్తి, దేవుని నామాన్ని పేరట వస్తున్నానని చెప్పేటువంటి వ్యక్తి మన గృహాలలో అడుగు పెడుతున్నాడంటే ఆ గృహము దీవించబడాలి, ఆ గృహము ఆశీర్వదింపబడాలి. వారు వచ్చేటువంటి మైండే కల్మషముతో వచ్చినప్పుడు, ఏదైనా అబద్ధాలు చెప్పాలని వచ్చినప్పుడు, ఏమైనా కలవరాలు సృష్టించాలి అని ఆ యొక్క ఉద్దేశముతో వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొని, రండి సిస్టర్, రండి బ్రదర్, ప్రార్థన చేసుకుందాం, అన్ని దేవుడు చూసుకుంటాడని ఒక్క మాట కానీ చెప్తే ఇంకెప్పటికి ఆ మాటలు వాళ్ళు చెప్పరు, ఇంకెప్పుడు కొండెప్పు మాటలు మాట్లాడరు, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పరు. అది మన క్రైస్తవులు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు? అందుకనే పౌలు చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. అంధకార క్రియలు అంటే ఏంటి? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు, ఇంకొకరిని గూర్చి తరికించుకునేది, ఇంకొకరిని గురించి మాట్లాడుకోవడం, ఇంకొకరిని గురించి ద్వేషముగా చెప్పుకోవడం, ఇంకొకరిని గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ ఆత్మీయ జీవితాన్ని మోసపరుస్తాయంట. ఇవి అంధకార క్రియలు అని పౌలు చెప్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు? ఇట్టి క్రియల వలన. ఎట్టి క్రియలు? ఇంకొకరిని గురించి తప్పుగా చెప్పడం, ఇంకొకరిని గురించి అసహ్యించుకోవడం, ఇంకొకరిని గురించి సంభాషించుకోవడం, ఇవన్నీ పౌలు ఏం చెప్తున్నాడంటే ఇట్టి క్రియల వలన దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దైవ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. అవిధేయులైన వారికి అంటే విధేయత లేనటువంటి వారికి వారి మీదికి వచ్చును. కాబట్టి వారితో మీరు సహవాసం చేయబాకండి, వారితో సంభాషణ చేయబాకండి, వారి మాటలు వినబాకండి. ఎందుకనగా వారు వచ్చి ఆత్మీయ జీవితాన్ని మోసపరుస్తారు, దేవుని యొక్క ఉగ్రత వచ్చేటట్టుగా చేస్తాడని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి అంధకార క్రియలను విసర్జించి నెక్స్ట్ ఏమంటాడు? తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి. ఏంటండి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలంటే ఏంటి? చదవండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే, దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే, దేవునికి విన్నపించుకుంటున్నామంటే మనము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునేటువంటి క్రైస్తవుడిగా జీవించాలి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునేటువంటి విశ్వాసిగా నువ్వు మారిపోవాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని యొక్క దుర్గములను పడద్రోయిన జాలినంత బలము గలవై. ఏంటి? దేవుని ఎదుట. ఏమండి? దేవుని ఎదుట. మరి దావీదు దేవుని పక్షాన నిలబడి, ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడి అంటున్నాడు, ఓయ్ నువ్వు కత్తి చేత ఈటి చేత నా మీదకి వస్తున్నావు, నేను యెహోవా నామమున నీ మీదకి యుద్ధానికి వస్తాను. ఆయనకి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం ఏంటండి? గురి, త్యాగము, భారము, దేవుని స్తుతించే అనుభవం, వైరాగ్యము కలిగిన జీవితము, ధైర్యము, ఆత్మ సంబంధమైన ధైర్యము, ఇవి ఆయనకి యుద్ధోపకరణాలు. కాబట్టి
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలని ఎంత బలము గలవి అన్నాయి. దేవుని నామము ఘనపరచబడి నిమిత్తం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అపవాది యొక్క దుర్గములను పడద్రోసి దేవునికి మహిమ ఘనత తెచ్చేటువంటి బిడ్డగాను ఉండాలంటే రాత్రి గడచి సమీపమై ఉన్నదని అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుంటే, దేవునికి ధరించుకొని శత్రువును ఓడించి శత్రువు యొక్క దుర్గములను పడత్రోసి అలా చేసినట్లయితే దేవుని నామము ఘనపరచబడుతుంది, ఆయన నామము హెచ్చింపబడుతుంది, ఆయన నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించమన్న. ఈ విధమైన గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, విజయవంతమైన జీవితాలు, అపవాది శక్తులపైన విజయము, ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా అంధకార క్రియలను విసర్జించి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకున్నట్లయితే దేవునికి మనం మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మనం మార్చబడతాం. ఇంకొక మాట ఉన్నది, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, సత్యవాక్యము చెప్పుట వలనను కుడి ఎడమల నీతి అనేటువంటి ఆయుధము కలిగి ఉండాలి అంటాడు. ఏంటండి? సత్యవాక్యము చెప్పుట వలనను కుడి ఎడమల నీతి అను ఆయుధములు కలిగి ఉండవలేను. కొంతమంది వాక్యాన్ని తమ స్వార్థంగా చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక ప్రక్కన వారు స్వార్థంగా చెప్పేవారును, ఒక ప్రక్కన దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారుగాను ఉంటారు. అయితే పౌలు అంటాడు, కుడి ఎడమల నీతి కలిగి ఉండాలంటాడు. కుడి ఎడమల నీతి అనేటువంటి ఆయుధములను మీరు ధరించుకోవాలంటాడు. ఎందుకనగా నీతి సూర్యుని మనం ఆరాధిస్తున్నాం, నీతి సూర్యుని మనం ఘనపరుస్తున్నాం, ఆయన మీద నమ్మకాన్ని ఉంచుకుంటున్నాం. ఆయన కూడా నీతి అనేటువంటి ఆయుధములను ధరించి ఒక ప్రక్క సువార్తను ప్రకటిస్తూ, సువార్తకు విరోధంగా ఎవరైతే వస్తారో ఆయన ధరించినటువంటి నీతి ద్వారా వాళ్ళకు జవాబు చెప్పుచు, ఒక ప్రక్క ఆయనకు వచ్చుచున్నటువంటి శోధనలను జయిస్తూ, ఆయనకు వచ్చుచున్నటువంటి నిందల అవమానాలను భరిస్తూ, ఆయన తన యొక్క దైవ చిత్తాన్ని కొరకు ఆయన ప్రయాసపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనము కూడా నీతి అనేటువంటి ఆయుధములు కుడి ఎడమ ఉండాలండి. ఒక ప్రక్కన దేవుడు అనడం, ఒక ప్రక్కన కలవరాలు రేపడం, ఒక ప్రక్కన దేవుడు అనడం, ఒక ప్రక్కన అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళడం, ఒక ప్రక్కన దేవుడు అనడం, దేవునికి అహిష్టమైన కార్యాలు చేయడం, ఒక పక్క నీతి అని చెప్పటం లేదు, కుడి ఎడమల నీతి అనేటువంటి ఆయుధమును ధరించినటువంటి వారే ఉండాలని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం ఏంటంటే నీతి అనేటువంటి ఆయుధము. దేని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చక్కని మాట ఒకటి ఉన్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అందుచేతను ఆపద దినమందు, దేని బిడ్లారా, తమిళ్లో మంచివాడు తర్కాపు అంటారు.
ఎవరైనా సడన్గా దాడి చేస్తే వాళ్ళని ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సకల విద్యలు చాలామంది నేర్చుకుంటారు. కొంతమంది చిన్నపిల్లలకు బాక్సింగ్ నేర్పిస్తారు, కరాటే నేర్పిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. వాళ్ళని అడిగితే సార్ లోకం బాగలేదు కనుక రాబోయే కాలంలో భయంకరంగా ఉంటుంది, తనను తాను కాపాడుకోవటానికి ఇవన్నీ నేర్చుకోవాలి అంటారు. ఇది శరీర సంబంధమైనటువంటి దాడి. కానీ మన ఆత్మీయ జీవితాన్ని దాడి చేసేటువంటి అపవాది ఒకటి ఉన్నది. మన విరోధి అయినటువంటి సాతాను, లూసిఫర్. అది మనలను ఆత్మీయముగా కలవరపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే శక్తి కలిగినటువంటి వారిగా నిలబడి దానిని ఎదుర్కొని దానిని ఓడించటానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి అని చెప్తా ఉంది. సర్వాంగ కవచం అంటే దాన్ని పెట్టారా, తలకి కవచాన్ని పెట్టి హార్ట్కి కవచం లేదనుకోండి, హార్ట్ పైన బాణం వేసి చంపేస్తాడు. ఒకవేళ తలకు హార్ట్కి కవచం ఉండి మరి స్టమక్ పొట్టకు కానీ లేకపోతే అపవాది పొట్టకు బాణం వేసి చంపివేస్తాడు. మరి వీటి అన్నిటికి ఉండి చేతులకు కాళ్ళకు కవచం లేకపోతే చేతులను కాళ్ళను విరగొడతాడు అపవాది. కాబట్టి సర్వాంగ కవచము తలకు, నేత్రములకు, శ్వాసనిచ్చేటువంటి ముక్కుకు, భోంచేసేటువంటి నోటికి, శరీరానికి సంబంధమైన ముఖ్యమైనటువంటి హార్ట్కు, అన్నిటికీ మరి శక్తిని పంపించేటువంటి ఆ యొక్క పొట్టకు, ప్రతి ఒక్కటి వెళ్ళి సాధించేటువంటి చేతులకు, కాళ్ళకు, వీటన్నిటికీ సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని చెప్తాడు. మరి యుద్ధములో అనేక మంది సర్వాంగ కవచం ధరిస్తారు శరీర సంబంధంగా. మరి గొల్యాత్ ఏం చేశాడు? నొతుట మాత్రం ఆ యొక్క గ్యాప్ ఉంది కాబట్టి మరి దావీదు వానిని జయించినట్లు మనం చూస్తున్నాం. మనము కూడా అది శరీరానికే వాళ్ళు అంత భద్రతగా సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు మన యొక్క ఆలోచనకు కవచం కావాలి, మన దృష్టికి కవచం కావాలి, మన శ్వాసకు కవచం కావాలి, మన నోటికి కవచం కావాలి, మన హార్ట్కు కవచం కావాలి, మన చేతులకు కవచం కావాలి, మన కాళ్ళకు కవచం కావాలి. చెడును చూడకుండా కవచం. మంచి ఆలోచనను ఆలోచించాలి, చెడు ఆలోచన ఆలోచించకూడదు అనేదానికి కవచం. మంచిని శ్వాసించాలి అనేదానికి కవచం. మంచిని మాట్లాడాలి అని నోటికి కవచం. హృదయము ఘోరమైన వ్యాధి కలది, ఆ వ్యాధి కలగకుండా ఉండాలంటే దానికి కవచం. చేతులు దేవుని స్తుతించాలి, స్తుతించకుండా చేసేటువంటి అపవాది శక్తులు దాడి చేసేటప్పుడు చేతులకి కవచం. చెడు మార్గమున వెళ్ళకుండా ఉండాలంటే కాళ్ళకు కవచం. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి కవచాలు. సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేని బిడ్డలారా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచము మనలో ఉన్నట్లయితే మనము అంధకార క్రియలు విసర్జించిన వారమవుతాము. ఒక యుద్ధ వీరుడుగా అపవాది శక్తులను జయించేటువంటి ఒక ఆత్మ సంబంధమైన వీరుడుగా, దేవునిని మహింపరిచేటువంటి వీరుడుగా నువ్వు ఉండగలవు. ఏంటి? చదవండి సర్వాంగ కవచము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
14వ వచనంలో ఒక మాట అంటాడు, నడుముకు సత్యం అనేటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరుపు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుగుకొని నిలువబడుడి. యుద్ధములో నిలబడాలంటే, యుద్ధములో అపవాదిని జయించటానికి మనం నిలవబడాలంటే ఇవి అవసరం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పగలుగు శక్తిమంతులవుతారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం అనేటువంటి డాలు అనగా ఎదుట వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని బాణములను, ఎదురు వచ్చేటువంటి ఆయుధములను వాటిని అడ్డగించుకొని ఆత్మ సంబంధమైన ఆయుధములతో అపవాదిని జయించగలిగినటువంటి శక్తివంతులుగా ఉండాలని దైవ గ్రంథం చెప్తా ఉంది. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము, రక్షణ లేకుండా దేవుని యొక్క బిడ్డగా మార్చబడలేము. రక్షణ లేకుండా దేవుని కుమారులు అని అనబడలేము. రక్షణ అనేటువంటి స్థిరస్థానం. ఇంకొక మాట అంటాడు, దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము. దేవుని యొక్క వాక్యమును ధ్యానించి వాటిని పరిశీలించి వాటిలో ఉన్నటువంటి శాసనాలు, వాటిలో ఉన్నటువంటి ఆజ్ఞలు, వాటిలో ఉన్నటువంటి కట్టడలు ఎవరైతే గైకొని దాని ప్రకారం జీవిస్తారో ఆ వాక్యం అనేటువంటి ఖడ్గము ద్వారా శత్రువుని జయించగలరు. అందుకనే పౌలు అంటాడు, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నదని కనుక మనము అంధకార క్రియలు విసర్జించి, దేవుని బిడ్డలారా, మన ఎదుటనున్న శత్రువుని జయించగలిగేటువంటి అనుభవంలోనికి మనం రావాలంటే మొట్టమొదటిగా అంధకార క్రియలు విసర్జించాలి. అంటే పాపపు సంబంధమైన కార్యములను విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించి ఆత్మీయముగా జీవించినప్పుడు శత్రువుని మనము జయించగలము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతకుముందు ఒక మాట ఏమున్నదంటే, చదవండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో మంచి మాట చెప్పబడి ఉన్నది. ఏంటనగా 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనుడి, అలాగు చేయుడి. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాలము నెరిగి, ఇప్పుడున్న కాలం ఎలా ఉందండి? ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారు, వాళ్ళ యొక్క ప్రాణాలకి గ్యారెంటీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వాట్సాప్లో వచ్చింది, ఈసారి వచ్చేది మిడతల దండ్లు రాబోతుంది, పంటనంతా తినివేస్తే భయంకరమైన కరువు రాబోతూ ఉంది. ఇప్పుడు వచ్చింది కరోనా వైరస్ వల్ల అనేక మంది, లక్షల మంది చనిపోయారు, ఇంకా కూడా చనిపోతున్నారు. ఈ వైరస్ అనేకులను ఇంకా సోకుతూ ఉంది. దినదినానికి ఎంత ఎండ ఉన్నా, ఎంత ఉష్ణం ఉన్నా దాని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంది. అనేక మంది బిడ్డలు బెడ్లు లేక, హాస్పిటల్లో స్థలాలు లేక, మండపాలలో, స్కూళ్ళలో, హౌసింగ్ బోర్డులలో, ట్రైన్లలో వారందరిని పెట్టి చికిత్స చేస్తూ ఉన్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేది మిడతల దండ్లు. ఈ కాలము నెరిగి శరీర క్రియలు విసర్జించి, అంధకార క్రియలు విసర్జించి, తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మనం ధరించుకున్నట్లయితే
మనకు ఎప్పుడు మరణం వచ్చినా దేవుని సన్నిధిలో ఒక యుద్ధ వీరుడుగా, లోకాన్ని జయించినటువంటి వారంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కాపురం చేస్తాం. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకుని అలాగన చేయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు చెప్పిన రీతిగా అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకొనటి విశ్వాసి. అలాగూ యుద్ధోపకరణములు ధరించుకొనలేకపోతే అతడు క్రైస్తవుడు కాదు, అతడు క్రీస్తు సైనికుడు కాదు, అతడు దేవుని కుమారులు అని అనబడడు అని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, సమాధానకర్త యేసయ్య, క్లుప్తమైనటువంటి మాటలు మా బిడ్డలకు నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. యేసయ్య, ఈ మాటలు చీవచెల మూటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలు, బలహీనులను బలపరిచే మాటలు. తండ్రి, ఈ కరోనా వైరస్ యొక్క తాకిడి ప్రభా భయంకరంగా ఉంది. ఈ తాకిడి నుంచి మా బిడ్డలను మీరు రక్షించండి, మీ కాపుదల దయచేయండి, మీరు ఆశ్రయముగా ఉండండి, కోటగా ఉండండి. ఎటువంటి తెగులు వచ్చిన ప్రభా మీ గుడారమును సమీపింపదని చెప్పిన వాగ్దానాన్ని మా బిడ్డల యొక్క గుడారములలో మీరు స్థిరపరచండి. పాటల ద్వారా నేను మహింపరిచాం తండ్రి. స్తోత్రమరాజ, ఆరాధన ద్వారా ప్రభా నేను కనపరిచాం. వాక్యము ద్వారా అనేకులు మీరు హెచ్చరించారు. యూట్యూబ్ ద్వారా కలుసుకున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయ మేలులతో తృప్తిపరచండి. ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి అనుభవంలోనికి మీరు తీసుకురండి. ఈ యొక్క వాక్యాన్ని తిరిగి నెమరి వేసుకునేటువంటి వాక్యాన్ని దయచేయండి. ప్రారంభం మొదలుకొని ఇంతవరకు మీరు కాచి కాపాడిన నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. సంఘ నాయకులను, సంఘ విశ్వాసులను, సంఘ కమిటీని మీరు దీవించండి తండ్రి. స్తోత్రం. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కలుసుకున్న ఎవరెవరైతే కలుసుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి పంపమని సమస్తాన్ని మీ చేతికి అప్పుచెప్పచ్చు. యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆదివారపు ఆరాధన యూట్యూబ్ ద్వారా ఆరాధనలో కలుసుకున్న 50 మందికి, ఎవరెవరైతే శబ్ద తరంగముల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాకి మీద కమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆమేన్.